మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము యాక్సిడెంట్స్ ఎక్కువ ప్రివెన్షన్లో భాగంగా ట్రాక్టర్స్కి ఈ బ్యాక్ సైడ్ ట్రాలీలకి ఏం లైటింగ్ లేకపోవడం, దానికి సరైన స్టిక్కరింగ్ లేకపోయేసరికి బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళకి అది అసలు అక్కడ వెహికల్ ఉందన్న విషయం తెలియకుండా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాన్ని ప్రివెంట్ చేసే దాంట్లో భాగంగానే ఈరోజు మనకు పలమనేరు టౌన్లో ఉన్న ట్రాక్టర్స్కి పిలిపించి అందరికీ ఈ రేడియం స్టిక్కర్ వేసుకోవాలని చెప్పి అవగాహన కల్పిస్తున్నాం. అది వితిన్ డేస్లోనే ఒకవేళ వైలేట్ చేస్తే మాత్రం వాళ్ళపైన వెహికల్ సీజ్ చేసి కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. వెహికల్ ఉంది అంటే దానికి లేదు అంటే ఆడే ఆపాలా, వాడు తెచ్చుకోవాలా, వాడు అర్థమైనా స్టిక్కరింగ్ కొనుక్కొచ్చుకోవాలా, అప్పుడే వేయాలి, మన ముందరే వేయాలి. అర్థమైనా డ్రైవర్లు మీరే కదా పడుతుంది. మీరు ఏం లైటింగ్ ఏముండదు కదా దానికి, వెనకాల ట్రాలీకి ఏం లైటింగ్ ఏముండదు సార్. మరి ఎట్లా కనపడాలి వెనక వచ్చేవాడికి? రెడ్ స్టిక్కరింగ్ వేయించుకోవాలి సార్. మరి వేయించారా? మరి యాక్సిడెంట్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఖచ్చితంగా అట్లాంటి ఈసారి నుంచి ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే మాత్రం యాక్సిడెంట్ కేసు కాదు ఏది మీ పైన, అర్థమైందా? మర్డర్ కేసు అయితే అది ఈసారి. ఆపోజిట్ లైట్ పడితే మీ ముందర వెహికల్ ఉన్నట్టు కూడా కనపడదు కదా, కళ్ళలో లైటింగ్ పడితే మీరు ముందర వెహికల్ పార్క్ చేసి ఉండొచ్చు, లేదంటే పోతా ఉండొచ్చు. ఆ అవతల వాళ్ళకి వెనక వచ్చేవాడికి మీరు ముందర వెహికల్ ఉందని కూడా తెలియదు. సరేనా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి వేపిస్తున్నాము. మిగతా వాళ్ళకు కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కదా వాళ్ళకు కూడా ఖచ్చితంగా స్టిక్కర్ లేకపోతే మాత్రం పటాపి కేసు పెడతాం వాళ్ళపైన. బాబు కనపడాలంటున్నారు. కూడా ఈ సైడ్ ఉండాలా, బ్యాక్ సైడ్ మీరు డోర్ పట్టింది అనుకో కింద వేస్తారు, డోర్ డౌన్ చేసిపోతారు కదా, అప్పుడు ఎట్లా పరిస్థితి? అట్లా ఒకవేళ పడే బరువు అవుతుంది కదా ప్రతిసారి అని మీరు ఒకసారి వేయకుండా పోతారు, అప్పుడు ఎట్లా పరిస్థితి? నెక్స్ట్ ఇరా ఇది అర్థమైనా? ఎందుకంటే మీకు లైటింగ్ ఉంటుంది అంతే, అది బండి అర్థం కాదు, ట్రాక్టర్ అర్థం కాదు, ఎదురుగా వస్తుంటే అర్థమైనా? ఇక్కడ ఇయ్యచ్చు, ఇక్కడ ఇయ్యచ్చు, ఇక్కడ ఇయ్యచ్చు, ఈ ఏడ్చు ఈ ట్రాక్టర్ ఉండిందంటే ఆడే కాదురా, ఆడ కనపడుతుంది. సరే అలా కనపడితే వెహికల్ ఆడరు కానీ ఎడ్చుల్లో ఉంటేనే వెహికల్ ఎంత అనేది మనకి లెంత్ తెలుస్తుంది. అర్థమైనా? రెండు పక్కల ఈ ఎడ్చులు ఉండాలి. ఈ ఎడ్జు ఉంటే ఇట్లా లైటింగ్ ఇది స్టిక్కరింగ్ లేకపోతే ఖచ్చితంగా పట్టుకొని వెహికల్ అయితే సీజ్ చేస్తాను చెప్తాను. 3 రోజుల టైము మీరు మంచి క్వాలిటీ స్టిక్కరు ప్రతి ఒక్కరు ఒకదానికి వేయాలి. దీనికంటే ఇది కొన్ని రోజులు పోతుంది, అట్లా కాకుండా చెప్పినాము అట్లా తెచ్చుకుంటాడు. అర్థమైందా? ఇది కావాలంటే ఫోన్ చేసి అతనికి ఎంత అవుతుంది అది ఇది ఇంత ఈ పక్క ఈ బిట్టు రెండు పక్కల ఆడ ఎడ్జులు చిన్న స్ట్రిప్లు ఎంత అవుతుంది చెప్పు. ఒకరు చెప్తే వాళ్ళు వేసి పెట్టలేదు వేయడమే కాదు, మళ్ళీ చేసిన తర్వాత అయితే ఉండాలి.
ఎక్కువ